Hi children, 6th class. Today we are going to learn about a mother's wise advice. Read it yourself. మీరే చదివి మీరే ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ మన ఇద్దరం కలిసి చేద్దాం. ఏ మదర్స్ వైజ్ అడ్వైస్. వాట్ అడ్వైస్? వైజ్. ఒక అమ్మ తెలివైన సలహా అన్నమాట. మరి ఏంటి, ఎలా ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందో మనం తెలుసుకుందాం. వన్స్ అపాన్ ఎ టైమ్ ద సన్ ఆఫ్ బ్రహ్మదత్త వాజ్ రూలింగ్ రైచియస్లీ ఇన్ బెనారస్. బ్రహ్మదత్తుని కొడుకు చక్కగా పరిపాలిస్తున్నాడు బెనారస్లో. ఇన్ నార్థరన్ ఇండియా, దక్షిణ భారతదేశం వైపు. ఇట్ కమ్స్ టు పాస్ దట్ ద కింగ్ ఆఫ్ కోసల మేడ్ వార్. కోసల దేశ రాజు దండెత్తించే వార్త వచ్చింది. కిల్ ద కింగ్ ఆఫ్ బెనారస్. బెనారస్ కింగ్ రాజుని చంపేశాడు కోసల దేశ రాజు. అండ్ టుక్ ద క్వీన్ యాజ్ ఏ ప్రిజనర్. బందీగా రాణిని తీసుకెళ్ళాడు తన రాజ్యానికి, కోసల రాజ్యానికి. సో ఇక్కడ ఒకానొక కాలంలో బ్రహ్మదత్త యొక్క పరిపాలనలో, ఎవరితని పరిపాలన, వన్స్ అపాన్ ఎ టైమ్ ద సన్ ఆఫ్ బ్రహ్మదత్త వాజ్ రూలింగ్. బ్రహ్మదత్తుని కొడుకు బెనారస్ పరిపాలిస్తున్న సమయంలో కోసల దేశరాజు దండెత్తి వచ్చి రాజును సంహరించి రాణిని బందీగా తీసుకొని వెళ్ళాడు. ఓకే. మీన్ వైల్ ద క్వీన్ సన్ ఎస్కేప్డ్ బై స్నీకింగ్ అవే త్రూ ద స్వేర్స్. మురుక్కాల గుండా తప్పించుకున్నాడు. అలా బందీగా తీసుకెళ్లే టైంలో రాణి కొడుకు, అంటే బెనారస్ రాజు రాణి కొడుకు మురుకాల ద్వారా తప్పించుకున్నాడు దొంగతనంగా. స్నీకింగ్ అంటే దొంగతనంగా తప్పించుకున్నాడు. ఇన్ కంట్రీ సైడ్ హీ ఈవెంచువల్లీ రేజ్డ్ ఎ లార్జ్ ఆర్మీ. సరే, కంట్రీ సైడ్, ఆ దేశం పక్కనే పెద్ద ఆర్మీని ఏర్పరచుకున్నాడు, సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అండ్ సరౌండెడ్ ద కింగ్ అండ్ సరౌండెడ్ ద సిటీ, పట్టణాన్ని సరౌండ్ చేశాడు. కంట్రీ పక్కన పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఆ పట్టణాన్ని, కోసల దేశాన్ని సరౌండ్ చేశాడు. హీ సెంట్ ఏ మెసేజ్ టు ద కింగ్. రాజుకు ఒక వార్త పంపించాడు. ఏమని? ద మర్డర్ ఆఫ్ హిస్ ఫాదర్. ఏ రాజుకు పంపించాడు? తన తండ్రిని చంపినటువంటి రాజుకి పంపించాడు వార్త. హీ టోల్డ్ హిమ్ టు సరెండర్ ద కింగ్డమ్ ఆర్ ఫైట్ ఎ బ్యాటిల్. నేను సైన్యాన్ని సమకూర్చున్నాను, నా రాజ్యాన్ని నాకు ఇచ్చినా సరే, లేదా యుద్ధానికి సిద్ధపడ్డా సరే అనేటువంటి సమాచారాన్ని పంపించాడు. ఆ అబ్బాయి తప్పించుకుని సైన్యాన్ని ఏర్పరచుకుని కోసల దేశ రాజుకి సందేశాన్ని పంపించాడు. ఏమని? యుద్ధమా లేకపోతే తన రాజ్యాన్ని తనకి ఇవ్వటమా అని. ద ప్రిన్స్ మదర్ హర్డ్ ఆఫ్ దిస్ థ్రెట్. ఈ ప్రయత్నాన్ని, మరి ఆమె ఎక్కడుంది? ప్రిన్స్ మదరు శత్రురాజు దగ్గర ఉంది కదా, ఆమె విన్నది. ఫ్రమ్ హర్ సన్ బై సమ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. ఆమెకు శత్రుదేశమైన కొంత నమ్మకమైనటువంటి సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తన కొడుకు పంపే సందేశం తెలుసుకుందామె. షీ వాజ్ జెంటిల్ అండ్ కైండ్ ఉమన్. ఆమె చాలా హుందా కలిగినది, దయగలిగినది. హూ వాంటెడ్ టు ప్రివెంట్ వైలెన్స్ అండ్ సఫరింగ్ అండ్ కిల్లింగ్. ఆమెకి క్రూరత్వం అంటే ఇష్టం లేదు, బాధ పెట్టడం ఇష్టం ఉండదు, ఇతరులను చంపడం ఇష్టం ఉండదు. ఆమెకి అంత జనరాసిటీ ఉన్న వ్యక్తి ఆవిడ. సో షీ సెంట్ ఎ మెసేజ్ టు హర్ సన్. అప్పుడు బందీగా ఉన్న తల్లి కొడుకు ఉత్తరం రాసింది, సమాచారం పంపింది. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ రిస్క్ ఆఫ్ బ్యాటిల్. దయచేసి యుద్ధం అవసరం లేదు. ఇక్కడ యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి, ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి యుద్ధం అవసరము లేదు. ఇఫ్ వుడ్ బీ వైజర్ టు క్లోజ్ ఎవ్రీ ఎంట్రన్స్ టు ద సిటీ. నువ్వు తెలివైన వాడివైతే, కొద్దిగా ఆలోచిస్తే, పట్టణానికి వచ్చే దారులన్నీ మూసేయి. ఎవరు ఏం కొనుక్కోకుండా, ఎవ్వరు కూడా ఏమి లభించకుండా ప్రాణం నిలబెట్టుకోవడానికి రాజ్యం తిరిగి ఇచ్చే పరిస్థితి కల్పించు అని చెప్పింది. ఈవెంచువల్లీ ద ల్యాక్ ఆఫ్ ఫుడ్, వాటర్ అండ్ ఫైర్ వుడ్ విల్ వియర్ డౌన్ ద సిటిజన్స్. ఇక్కడ ఉన్నటువంటి సిటీలో నివసించే ప్రజలు
మరి ఎటు దిగ్బంధం చేయటం వలన ఏమీ లభించగా ఆహారం కొరత ఏర్పడి, నీరు కొరత ఏర్పడి, ఫైర్వుడ్ వంట చెరుకు లేక ఇక నిత్యావసర వస్తువుల కోసం సరెండర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మార్గాలన్నీ బంధించమని చెప్పింది తల్లి, సిటీకి వెళ్ళే మార్గాలన్నీ. దెన్ దే విల్ గివ్ యూ ద సిటీ టు యూ వితౌట్ ఎనీ ఫైటింగ్. ఆ బెనారస్ పట్టడం నీకు కరం అవుతుంది, యుద్ధం అవసరం లేదు, ఇలా చెయ్యి అని కొడుకు సందేశం పంపితే కొడుకు చదువుతున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరు కొడుకు? సన్ ఆఫ్ బ్రహ్మదత్త కొడుకు అనమాట. ద ప్రిన్స్ డిసైడెడ్ టు ఫాలో హిజ్ మదర్స్ వైజ్ అడ్వైస్. రాజకుమారుడు నచ్చింది, తల్లి యొక్క తెలివైన సలహా నచ్చింది. హిజ్ ఆర్మీ బ్లాకేడెడ్ సిటీ ఫర్ 7 days and nights. 7 రాత్రులు 7 పగళ్ళు దిగ్బంధించారు పట్టణాన్ని. దెన్ ద సిటిజన్స్ క్యాప్చర్డ్ దేర్ అన్లాఫుల్ కింగ్, కట్ ఆఫ్ హిజ్ హెడ్. అప్పుడు పౌరులే రాజుగారిని, ఎలాంటి కింగ్? అవినీతిగా ఉండే రాజుని, కట్ ఆఫ్ హిస్ హెడ్, కోపంతో నిత్యావసర వస్తువులు లభించగా బాధతో అవినీతిగా ఉన్న రాజుని బట్టే కదా ఈ పరిస్థితి వచ్చిందని తలనరికి వేశారు. అండ్ డెలివర్డ్ ఇట్ టు ద ప్రిన్స్. భద్రంగా ఎవరు పంపించారు? ప్రిన్స్ పంపించారు, రాజుని చంపామని తెలియజేయడానికి డెడ్ బాడీని. హీ ఎంటర్డ్ ద సిటీ ట్రయాంఫెంట్లీ. అంటే గర్వంతో చక్కగా విజయవంతంగా వచ్చాడు పట్టణానికి. అండ్ బికేమ్ ద న్యూ కింగ్ ఆఫ్ బెనారస్. కొత్త రాజుగా ఏర్పడ్డాడు. ఎంత బాగుందో ఇది. తల్లి చెప్పిన సలహా వినటం వలన ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా తన కోరికను తను తీర్చుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? తల్లిదండ్రులు మనకి మంచి సలహాలు ఇస్తారు, వాళ్ళ సలహాలు పాటిస్తే మనకి మంచి జరుగుతుంది. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది కదా. ఓకే, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ డిడ్ ద ప్రిన్స్ ఎస్కేప్? ఇక్కడ ఇచ్చాడు చూడండి నాన్న. ద ప్రిన్స్ ఎస్కేప్డ్, సన్ బదులు ద ప్రిన్స్ ఎస్కేప్డ్ బై స్నీకింగ్ అవే త్రూ ద సుయర్స్. మురికాలువల నుంచి తప్పించుకున్నాడు, దొంగతనంగా మురికాలువల ద్వారా తప్పించుకున్నాడు. నెక్స్ట్, వై డిడ్ ద ప్రిన్స్ మదర్ ట్రై టు స్టాప్ ద బ్యాటిల్? ఎందుకు ఆవిడ యుద్ధాన్ని ఆపింది? ఇక్కడ చూడండి. షీ వాజ్ ఎ జెంటిల్ అండ్ కైండ్ వుమన్ హూ వాంటెడ్ టు ప్రివెంట్ వయలెన్స్ అండ్ సఫరింగ్ అండ్ కిల్లింగ్. అందువలన హుందాగా ఉంటుంది ఆవిడ, చాలా దయగలిగిన ఆవిడ కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు చనిపోకూడదని ఆవిడ పంపించింది. నెక్స్ట్, హౌ డిడ్ ద ప్రిన్స్ గెట్ హిస్ కింగ్డమ్ బ్యాక్? ఇక్కడ చూడండి. బై ఫాలోయింగ్ హిజ్ మదర్స్ వైజ్ అడ్వైస్. బై ఫాలోయింగ్, ఇక్కడ బై పెట్టండి, ఇక్కడ ఇన్ఫార్మ్ పెట్టండి. బై ఫాలోయింగ్ హిజ్ మదర్స్ వైజ్ అడ్వైస్, హిజ్ ఆర్మీ బ్లాకేడెడ్ ద సిటీ ఆఫ్ 7 days and 7 nights. Then the citizens captured their unlawful king and cut off his head. ఇంత రాసే బదులు by blockaded the city, lack of basic needs, the citizens kill the king. అది. How did the prince get his kingdom back? ఎలా వచ్చింది అర్థమైంది కదమ్మా. చక్కగా ఈ 4 లైన్లు రాయొచ్చు. ఏది? ఫాలోయింగ్ హిస్ మదర్స్ వైజ్ అడ్వైస్, హీ బ్లాకేడెడ్ ద సిటీ 7 days and nights. దెన్ ద సిటిజన్స్ క్యాప్చర్డ్ దేర్ అన్లాఫుల్ కింగ్, కట్ ఆఫ్ హిస్ హెడ్ అండ్ డెలివరీ టు ద ప్రిన్స్. ఓకే, thus he gained the city. Who? Son of Brahmadatta. Okay children, thank you. నెక్స్ట్ కమ్ స్టడీ స్కిల్స్. మీరు ఎంత బాగా చదివి ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుని రాస్తారో చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ కేర్ఫుల్లీ. పై మీన్స్ రౌండ్ సర్కిల్, ఇది పై చార్ట్ అంటారు. మనం పై అంటే వృత్తం అంటాం కదా లెక్కల్లో, పై ఆర్ స్క్వేర్ అంటే వృత్త వైశాల్యం అంటాం కదా, పై వృత్తము. మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబం నెలకి ఎంత ఖర్చు పెడుతుంది, వచ్చినటువంటి ఆదాయాలు అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. 40% ఆహారానికి, రెంట్ అద్దెలకి 10%, చదువులకు 10%, మందులకు 5%, ఫోన్ బిల్లులకు 5%, అదర్ ఎక్స్పెన్సెస్ 10. ఇంటికి ఇతర ఖర్చులు ఉంటాయి కదా మా నెలలో. నెక్స్ట్ క్లోతింగ్కి 20%, బట్టలు కొనుక్కోవడానికి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ మంత్లీ వన్ ఫ్యామిలీ.
సో ఆ ఫ్యామిలీల ఆహారానికి, అద్దెకి, చదువులకి, మందులకి, ఫోన్ బిల్లులకి, ఇంకా ఇతర ఏమైనా ఖర్చులు ఉంటే బట్టలు కొనుక్కోవడానికి, వీటన్నిటికి కూడా పర్సంటేజ్లు వృత్త రూపంలో ఇవ్వబడ్డాయి, సెక్టర్ రూపంలో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ బొమ్మను బాగా చూడండి, ఎంతెంత పర్సెంట్ దేనికి వాడాడో చూడండి. చూసిన తర్వాత ఏం చేద్దాం? జాగ్రత్తగా ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు, చదవండి. లెట్స్ గో త్రూ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పై చార్ట్. పై చార్ట్ వివరణ ఇచ్చాడు, ఇక్కడ చదవండి. ద పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్యామిలీస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఇంటిళ్ళ పాదికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పారు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ట్రిబ్యూటెడ్ ఇంటూ 7 కేటగిరీస్. ఎన్ని కేటగిరీలు చేయబడింది? డబ్బు ఎన్ని భాగాలు చేయబడింది? ఎన్ని శాఖలుగా? 7. దెర్ ఆర్ ఫుడ్, 1 is ఫుడ్, 1 category, clothes 2nd category, education 3rd category, medicines 4th, phone 5th, bills 7th, అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, మొత్తం 7 అయినాయి. అకార్డింగ్ టు ద చార్ట్, ఇచ్చిన చార్ట్ ప్రకారం, పై చార్ట్ ప్రకారం, ద ఫ్యామిలీ ఈజ్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ ఫుడ్. కుటుంబంలో ఎక్కువ భాగం ఎలా ఖర్చు అవుతుంది? ఆహారం కోసం. ద లోయెస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆన్ మెడిసిన్స్ అండ్ ఫోన్ బిల్స్. అతి తక్కువ ఖర్చు అయ్యేది మందులకి, ఫోన్ బిల్లుకి. ఇఫ్ యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద హైయెస్ట్ టు లోయెస్ట్, ఎక్కువ ఖర్చు నుంచి తక్కువ ఖర్చు పరిశీలించండి, లిస్ట్ తయారు చేయండి. ముందు స్టార్టింగ్ హైయెస్ట్ ఖర్చు, తర్వాత ఇలా తగ్గే ఖర్చులన్నీ రాసుకుంటారండి వరుస పెట్టి. హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రండి. We find the order: food, clothing, rent, education, other expenses, medicines and phone bills. సో తక్కువ ఖర్చు హైయెస్ట్ ఇక్కడ ఫుడ్ తర్వాత తక్కువ ఖర్చు క్లాతింగ్ తర్వాత రెంట్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ మెడిసిన్స్ తర్వాత ఫోన్ బిల్స్. వరుసగా ఇచ్చేసాడు మనకి 1, 2, 3, 4, 6, 7, మొత్తం 7గా ఇచ్చింది మనకి. వాటిని ఏమన్నాడు? కేటగిరీస్ అన్నాడు. పై డయాగ్రామ్లో 7 కేటగిరీలు ఇచ్చాడు అనమాట. 7 కేటగిరీలు పర్సంటేజ్ కేటాయించాడు. సో ఇక్కడ చక్కగా ఎక్కువ ఖర్చు నుంచి అతి తక్కువ దేనికి అవుతుందో కూడా మనకి వివరంగా ఇచ్చాడు, అతనే ఇచ్చాడు. నా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆ పై డయాగ్రామ్ చూసి ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకొని ఆన్సర్లు రాయమన్నాడు. పై డయాగ్రామ్ చూసి ఆన్సర్స్ రాయాలి, ఇది కూడా అర్థం చేసుకొని రాయాలి. హౌ మెనీ ఐటమ్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద చార్ట్? ఎన్ని ఐటమ్స్ అమ్మా? 7. ఎన్ని 7 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్, ఆన్ విచ్ ఐటమ్ డస్ ద ఫ్యామిలీ స్పెండ్ మోర్ మనీ? మరి పై డయాగ్రామ్ మొత్తం చూస్తే దేని మీద ఇచ్చాడు చక్కగా? హైయెస్ట్ ఎక్కడ? ఫుడ్. ఓకే, ఫుడ్ రాయండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో అండ్ పుట్ టిక్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ చూసి టిక్ మార్క్ పెట్టండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టుక్ ద సేమ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్? ఒకే ఎక్స్పెండిచర్ ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి? రెంట్ అండ్ ఫోన్ బిల్స్, నో. రెంట్ అండ్ ఎడ్యుకేషన్, నో. రెంట్ అండ్ మెడిసిన్, నో. హియర్ there is no correct answer. So A, B, C, no one is correct. Medicine and phone bill is correct here. Even wrong answers, 3 are wrong. So you have to write answer medicine and phone bills. Least హై నుంచి లీస్ట్కి ఇచ్చాడు కదా, లీస్ట్లో ఏమున్నాయి? మెడిసిన్ అండ్ ఫోన్ బిల్ ఈక్వల్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ 2 ఇన్ ద చార్ట్. అవును, లీస్ట్ ఎక్స్పెండిచర్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, కరెక్ట్ అది. నెక్స్ట్, ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ 3 లేవు మనకి. ద ఐటమ్స్ విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 1 ఇన్ ద పిక్చర్. కాదు, 2 ఒక 5%లో ఉన్నాయి. ఏంటవి? మెడిసిన్స్, ఫోన్ బిల్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్లోత్స్. చాలా కరెక్ట్గా చెప్పేసేయచ్చు. క్లోత్స్ ఖర్చు రెంట్కి ఎడ్యుకేషన్ ఖర్చు సమానం. 10 + 10 20. చూడండి, 10 + 10 20, ఇక 20. సో ఏ కరెక్ట్. ఇక మిగతా 2 కూడా చూడాల్సిన అవసరం లేదు, బొమ్మ చూస్తే. నెక్స్ట్, హియర్ ఇస్ అ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ సాయిల్. రీడ్ ఇట్ కేర్ఫుల్లీ. మనకు డిక్షనరీ తీసి దాంట్లో ఏమర్థం అవుతుందంటే ఆల్ఫాబెటికల్ ప్రకారం వర్డ్స్ ఉంటాయని, ఆ వర్డ్స్లో
ఫామ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, మనం ఫస్ట్ లెసన్లో చెప్పాం. ఏం ఫామ్స్ ఉంటాయి? నౌన్ ఫాము, యాడ్జెక్టివ్ ఫాము, యాడ్వర్బ్ ఫాము, వర్బ్ ఫామ్ ఉంటాయి. నామవాచక రూపము, తర్వాత క్రియావిశేషణ రూపము, విశేషణ రూపము, అలా రూపాలు ఉంటాయి. క్రియారూపము, నామవాచకము, క్రియారూపము, విశేషణ రూపము, క్రియావిశేషణ రూపము, నౌన్ ఫామ్, యాడ్జెక్టివల్ ఫామ్, యాడ్వర్బల్ ఫామ్, వెర్బల్ ఫామ్. సో ఆ డిక్షనరీలో మనకి ఫోనెటిక్స్ కూడా ఇస్తాడు పక్కన. ఇదిగో ఎలా పలకాలో ఫోనెటిక్స్ కూడా ఇస్తాడు. అది ఏంటి, నౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా అని కూడా ఇస్తాడు. ఇక్కడ సాయిల్ అనేటువంటి పదానికి ఫోనెటిక్స్ ఇచ్చాడు. తర్వాత నౌన్ ఫామ్ ఇచ్చాడు. ద సాయిల్ ఈజ్ సో, సొంత వాక్యం కూడా ఇస్తాడు. నౌన్ ఫామ్లు ఎలా ఉపయోగించాలి సాయిల్ అనే పదాన్ని. ద సాయిల్ ఈజ్ సో ఫర్టైల్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్ యూ లైక్ ఆన్ ఇట్. చాలా సారవంతమైంది. ఫర్టైల్ మీన్స్ ఏ పంట అయినా పండుతుంది. ద మెటీరియల్ దట్ కవర్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ సర్ఫేస్. భూమి పై నుండేటువంటి పదార్థాన్ని సాయిల్ అంటారు అని అర్థం నౌన్ ఫామ్లో. అర్థమవుతుందమ్మా? ఇక్కడ సాయిల్ అనే దానికి భూమి పై పొరని సాయిల్ అంటారు, సారవంతమైన నేలని. ఇన్ విచ్ ప్లాంట్స్ గ్రో, అది నౌన్ ఫామ్కి ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్. సాయిల్ మీన్స్ వ్యవసాయం